తప్పులు చేయకుండా నేను ఎవరిని విమర్శించలా. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. నుంచి నేను చచ్చిపోయేదాకా నా కుటుంబం కోసమే నేను పాటుపడాలనుకుంటున్నా. నువ్వు చాలా షార్ప్ రా, అందుకే అంత లేట్ గా క్యాచ్ చేసావు. థ్యాంక్ యూ సార్. జగన్మోహన్ రెడ్డి గారు, ఐ లవ్ యూ. నీ లవ్వు తగలయ్యా, ఇది లవ్వా? అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు, మిమ్మల్ని ఎంతో గొప్పగా గౌరవించా, అది మీకు తెలుసు. 2 లక్షలు నా ఓన్ డబ్బుతో ఫుల్ పేజీ మీ గురించి రాశా. పట్టు పట్టు, నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరే. నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన మంచి పనులు అని అట్ట లిస్టులు కూడా రాశా. ఏంట్రా ఏంటి ఏడుస్తున్నావు? మామ అందరు వీడియోలు చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఒక్కరు కూడా లైక్ లో కొడతలేదు. కాస్త లైక్ కొట్టి ఎంకరేజ్. డోంట్ కేర్. పోసానికి వాడు కొట్టాడు, చంపాడు, వచ్చబోసేవాడా పోసానికి ఇష్టపడి. డబ్బా రాయిళ్ళు అనుకుంటే మనకన్నా డబ్బా రాయిళ్ళు ఇల్లు చేస్తున్నాను. ఈ 2 రోజులు నా కొడుకే నన్ను. ఊరుకో ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటది. నేను బతుకుతా. ఏ రాజకీయాల గురించి నేను మాట్లాడను. ఏ ఒక్క రాజకీయాల గురించి కూడా మాట్లాడను. నిజమా? అరే ఇంత ఇంటెలిజెన్స్ ఎలా డెవలప్ చేశారా? ఇక రాజకీయాలు అనేది నా నోటితో నేను ఇప్పుడు ఒక వర్డ్ కూడా ఈ ప్రెస్ మీట్ తో ఇది క్లోజ్. రాజకీయాల గురించి మాట్లాడను, రాజకీయాల గురించి తప్పుకుంటున్నాను. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? ఇక నుంచి ఏ పార్టీకి నాకు సంబంధం లేదు, ఏ నాయకుడి గురించి నేను కమెంట్ చేయను. పెద్ద సమస్య వచ్చి పడిందే. మంచి చెప్పను, చెడు చెప్పను, సలహా చెప్పను, ఆఫ్ ద రికార్డ్ మాట్లాడను. నువ్వు 99% అబద్ధం చెప్తావని నాకు 101% తెలుసు. ఈ దేశంలో ఉన్న ఏ పార్టీ గురించి ఇక నేను మాట్లాడను. బతకడానికి ఏంట్రా ఎన్ని వేషాలు? ఎవడు సంతోషంగా లేడు, అలాగని ఎవడు ఖాళీగానే లేడు. నాట్ ఓన్లీ వైసీపీ, నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు, అర్థమైందిరే, అన్ని తెలిసినా తెలియనట్టు సావాలా. నాట్ ఓన్లీ చంద్రబాబు గారు, ఎవ్వరి గురించి నా బ్రెయిన్ లోంచి రాజకీయం అనే మాట తీసి పారేశా. అది ఉంటే చాలరా, ఆ తర్వాత ఏదైనా. రాజకీయాల్లో ఇంటర్ఫీర్ కాను, రాజకీయాల జోలికి వెళ్ళను, రాజకీయాల గురించి మాట్లాడను. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. రాజకీయాల దగ్గరికి వెళ్ళను, అందులో ఇంటర్ఫీర్ గాను. ఇంకేమైనా క్లారిటీ ఉంటే చెప్పండి. ఇంకెంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఎంగిలి కాన్సల్ దగ్గర కుక్కలా ఇక్కడ ఎందుకు మనం పదండి. పోసాని పిరికి వాళ్ళలాగా వెనక్కి వెళ్ళిపోయాడని విమర్శలకు ఏం సమాధానం చెప్తారు? నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను డింగ్ డాంగ్ ప్రోగ్రామ్ పెట్టా, అది కూడా రాజకీయ సంబంధం ఇది కాబట్టి ఈ రోజు నుంచి దాన్ని కూడా నేను వెళ్ళాల. దాని కూడా నేను వెళ్ళను. సాక్షి వాళ్ళకి తర్వాత సినిమా పాత్రలు మీకు తగ్గాయని బయట టాక్ అనిపిస్తుంది. ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు. అతను సినిమా ఆర్టిస్ట్ కాకముందే నేను విఐపిని. సినిమా ఇండస్ట్రీలో 4 పనిచేశా, మరి 100 కోట్లు పైన సంపాదించా. అడ్డుపడ్డా పవన్ కళ్యాణ్. ఇది వాస్తవాలు నాన్న, నీ ఊరికి అల్లా టప్పక లంగాగాని కాదు. నాలో ఉన్న రౌడీ నిద్ర లేకపోద్దురా ప్లీజ్. చిన్నపిల్లలరా మీరు. మీరు తెలుసుకోండి. పద్దాక పవన్ కళ్యాణ్ పోసారి పవన్ కళ్యాణ్ ఏంటి తొక్క? ఏంటిది మాకేంటిది అంటున్నాను. నేను ఎన్ని మంచి పనులు చేశాను వాళ్ళ కుటుంబానికి, ఎంత అండగా నిలబడ్డాను. ఇది ముందే చెప్పొచ్చు కదమ్మా, చెప్పనే లేదే. మీరు రాజకీయాల నుంచి తప్పుకోవడం వల్ల ఆ కేసుల నుంచి మిమ్మల్ని కూటమి ప్రభుత్వం వదిలేసింది అనుకోవచ్చా? నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? నాన్ సెన్స్ అండి. ఇక ఇది లాస్ట్ క్వశ్చన్, నీకు ఆన్సర్ చెప్పండి. నీకు యదవనైతే నన్ను జైల్లో పెడతారు, నేను సన్యాసినైతే జైల్లో పెడతారు, నేను సిన్సియర్ అయితే వదిలేస్తారు అనుకోండి. థ్యాంక్ యూ. మీ రాజకీయ జీవితం ముగిసినట్టేనా మొత్తం ఫ్యామిలీతోనేనా? ఏ రాజకీయం? నేను చెప్పాను కదా రాజా, అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. వైసీపీ నేత పోసాని కృష్ణమురళి వైసీపీకి రాజీనామా చేశారు. మారిపోతుంది అలాగా?
ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు నీకు కలర్ సోడా కొట్టి. తాను ఇక పూర్తి స్థాయిలో రాజకీయాల నుంచి తప్పుకున్నట్టు ప్రకటించాడైతే వెళ్ళరా, వెళ్ళి ఇంట్లో ఏదైనా పని చూసుకోపో. ఇక రాజకీయ నాయకులందరికీ నేను నమస్కారం చెబుతూ ఇన్ని సంవత్సరాల పాటు నన్ను ఆదరించారు. ఏం చేద్దామంటావు మరి? ఏం దిక్కుమాలిన ప్రశ్న ఇదొకటి. యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోసాని మీద అలాగే ఆర్జీవీ మీద కూడా కేసులు నమోదైన నేపథ్యంలో ఈ రోజున పోసాని కృష్ణమురళి జ్ఞానోదయమైంది. నాటకం మమ్మల్ని ఆడించడానికి ఫస్ట్ నుంచి ఆడుతూనే ఉన్నారు కదా. మరి ఆ నేపథ్యంలో నేను ఇంకా రాజకీయాల్లో నేను ఉండదలుచుకోలేదు. ఎవరి మీద విమర్శలు చేయను, ఎవరిని పొగడను, మాట్లాడను అని కూడా మొత్తానికి జ్ఞానోదయమైంది. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి, నా ఆవేదన అర్థం చేసుకోండి.